అడుగుతున్నా. సో వేణుస్వామి గతంలో పొలిటికల్ పంచాంగాలు, పొలిటికల్ ప్రిడిక్షన్స్ ఏ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో కాంట్రవర్సీ అయ్యి చూసాం. ఆ తర్వాత కూడా వేణుస్వామి పదే పదే జాతకాలతో సంబంధం లేకుండా కాంట్రవర్సీలతోటే కాపురం చేస్తూ వస్తున్నారు ఆయన. ఈ మధ్య 2026 ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నా. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా భారతదేశంలో కూడా ఈ మధ్య జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా యూనివర్సిటీస్ కూడా నమ్మి కోర్సెస్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో జ్యోతిష్యం కేవలం భవిష్యత్తు ఎలా ఉంటుంది, సంపాదన, వీటికే సంబంధించిందా, ఇంకా మనిషికి సంబంధించిన మిగతా విషయాలతో కూడా జ్యోతిష్యానికి సంబంధం ఉంటుందా? లైక్ మనిషికి వచ్చే రోగాలకు సంబంధించి, మనిషికి వచ్చే ఎడ్యుకేషన్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, మిగతా అన్నిటికి కూడా ఎలా రిలేషన్ ఉంటుంది అనేది వేణుస్వామి ఏదో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తున్నారు. ఈరోజు అవి మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఫైనల్గా దొరికారు మీరు నాకు. ఫైనల్గా దొరికానా? ఓకే ఓకే, గెట్ రెడీ. చూసుకుందామా మీ పతాపము నా పతాపము? చూసుకుందాం. అందుకే స్టూడియో డోర్లు కూడా లాక్ చేసి బయట నుంచి లాక్ చేయించాను. ఓకే, ఎందుకు సార్ వేణుస్వామి అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది కాంట్రవర్సీ. ఎందుకు కాంట్రవర్సీ, వేణుస్వామి పర్యాయ పదాలు అయిపోయాయి? సో దీనికి అంటే కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ అంటే మీకు చూపించిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. చాలా మంచి ప్రశ్న అడిగినారు మీరు. సో ఒకటి నిన్ననో ఇవాళనో నేను ఒక థంబ్నెయిల్ చూసాను నేను. సో ఆ థంబ్నెయిల్ ఏంటంటే ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో నా బొమ్మ పెట్టాడు ఆయన. అంటే అసలు సంబంధమే లేదు. నేను అనేది ఏంటంటే నాకు దానికి సంబంధమే లేదు. అతను పర్సనల్గా చేసుకునే ఇంటర్వ్యూ ఎవరో ఒక స్వామీజీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూకు నా థంబ్నెయిల్ పెట్టారు. యోని పూజలు లేవు, అలా చేయడం తప్పు, 2026 రాశి ఫలాలు. ఇక్కడ వేణుస్వామి బొమ్మ, ఇక్కడ ఇది వేణుస్వామి బొమ్మ. ఓకే. సో వాళ్లకు సంబంధించి అసలు నా ఇష్యూ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నాకేమైనా సంబంధం ఉందా? లేదు. సో ఇక్కడ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే వేణుస్వామి బొమ్మ పెడితే కనీసం ఒక 30,000 40,000 చూస్తారు. ఇది వేణుస్వామి బ్రాండ్. సో సేలబిలిటీ. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని అమ్ముకోవచ్చు, నన్ను అమ్ముకోవచ్చు, మీ పేరు చెప్పి నన్ను అమ్ముకోవచ్చు. ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా మీద కాంట్రవర్సీ చేసి ఇప్పుడు మీరున్నారు. ఉదాహరణ మీరు నన్ను కాంట్రవర్సీ చేసి ఒక ఎగ్జాంపుల్ ఒక 30 వీడియోలు పెట్టారు అనుకుందాం. ఒక్కొక్క వీడియో 10 లక్షల నుండి 20 లక్షలు పోయింది, నన్ను కాంట్రవర్సీ చేసిన వీడియో. కానీ మీరు ఒక వ్యక్తికి ఇంటర్వ్యూ ఇచ్చినారు, మీ జీవిత ఆశయాలను మొత్తం చెప్తూ వైఎన్ఆర్ గారు నేను ఇది అని 5,000 చూశారు. అది వేణుస్వామికి ఉన్న లెవెల్. ఓకే. సో మీ గురించి మాట్లాడితే నెగిటివ్గానో పాజిటివ్గానో? పాజిటివ్గా మాట్లాడితే ఎవడు చూడడు. సో పబ్లిక్, తెలుగు రాష్ట్రాల పబ్లిక్ ఆల్రెడీ చాలా ఎక్కడికో వెళ్ళిపోయారు. సో వాళ్లకు ప్రతి మంత్ 2 కంటెంట్లు కావాలి, ఎంటర్టైన్మెంట్ కంటెంట్లు. ఎవడనేది వాళ్ళకి అనవసరం. ఏదో 2 కంటెంట్లు 15 రోజులకు ఒకటి కావాలి. కాకపోతే దాంట్లో అడల్ట్ కంటెంట్ ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా పర్లేదు. సో దే ఎంజాయ్. కానీ వాళ్ళంతా ఎంజాయ్ చేయడానికి, వాళ్ళంతా మీ పేరు పెట్టడానికి, వాళ్ళ కాంట్రవర్సీలకు మిమ్మల్ని గుంజడానికి కారణం మీరు కాదా? నేను ఎట్లా కారణమైతా? మీరు ప్రతిదీ గోకుతా ఉంటారు. ఏం లేదు. నేను అనేది ఏంటంటే గోకడానికి దీనికి సంబంధం లేదు. మనం తెలుగు రాష్ట్రాలలో ఉంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఎవ్రీథింగ్, ప్రతిదీ మన మీద ఎప్పుడు ఎవడు దాడి చేస్తాడో మనకు తెలియదు. సో వాళ్ళు కూలంకషంగా వాళ్ళు అనలైజ్ చేసేది, మనల్ని దాడి చేయడానికి వాళ్ళ కూలంకషంగా వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు. సో జనరల్గా ఎట్లుంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఒక హీరో హీరోయిన్లను కావచ్చు, అమ్మాయిలను కావచ్చు, డిఎంలు, పిఎంలు, ఎల్ఎంలు అని తిట్టిండు. యాక్చువల్గా తిట్టింది దిస్ పర్సన్ ఈ ఎక్స్ అనే హీరో తిట్టిండు. ఇతన్ని కాపాడడానికి కొన్ని శక్తులు ఒక అమ్మాయిని ఒక అన్వేషణ తీసుకొచ్చినాయి సీన్లకు. ఓపెన్గానే మాట్లాడుకుందాం, అందరికి తెలిసిందే కదా. సో అనసూయను అన్వేషణ తీసుకొచ్చారు. ఈ శివాజీ అనే పర్సన్ మాట్లాడిండు. ఈయన మాట్లాడిన కంటెంట్ నాకు అనవసరం, మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా నేను పోవట్లా. ఈయన మాట్లాడింది వాస్తవంగా ఇవాళ జరుగుతున్న గొడవకు ప్రధానమైనటువంటి కారణం ఈ శివాజీ అనే వ్యక్తి. కమెంట్ ఇది ఒరిజినల్ సామాన్లోనే కమెంట్, అంతే. ఏ కామెంట్ అన్నా కానివ్వండి. బట్ ఇవాళ పరిస్థితి ఏంటంటే శివాజీ సబ్జెక్టుల నుండి ఎప్పుడో వెళ్ళిపోయిండు.
వెళ్ళిపోయాడు. మాట అన్నారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాడు. ఉమ్. ఆయన వెళ్ళిపోయేటట్టు ఇక్కడ పిఆర్ టీంలో ఇక్కడ జరిగినటువంటి ఒక పెద్ద ప్లానింగ్, ఉహు. ఒక మాస్టర్ ప్లాన్. ఉహు. ఈ మాస్టర్ ప్లాన్లో అతన్ని పక్కకు జరిపి ఉమ్. అనసూయను అన్వేషణ తీసుకొచ్చి సీన్లో పెట్టాడు. ఓకే. ఇది నడుస్తూనే ఉంది పెంట. ఉహు. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయన. ఉమ్. అసలు ఆయన గురించి మాట్లాడతలేం. ఉమ్. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్ట్రాటజీ. సో అందుకని ఒకడిని కాపాడాలి అంటే ఇంకోటి బలి పశువు కావాలి. ఉమ్. ఇక్కడ జరిగేది అదే. ఓకే. సో ఇప్పుడు శివాజీని కాపాడడం కోసం అనసూయని అన్వేషిని బలిపశువం చేశారని మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, ఇది జరగాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో. శివాజీ చెప్పిన మాట నేను విన్నది, ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడిన మాట, నా పైన కొంతమంది మా వాళ్ళే కుట్ర చేశారని ఆయన మాట్లాడారు. ఎక్కడ జరగవు కుట్రలు? ఎక్కడైనా జరుగుతాయి కుట్రలు. కుట్ర జరిగితే ఆయన సఫర్ కావాలి కదా, సఫర్ కాలే కదా. ఆయన చాలా జాలీగా మల్లెపూల తోట నుండి బయటకు వచ్చినట్టు ఎస్కేప్ అయిపోయాడు. ఎస్కేప్ అయ్యింది కదా. అదే కామెంట్ వేణుస్వామి చేస్తే, అదే కామెంట్ వైఎన్ఆర్ చేస్తే. సో మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది ఎన్ని కామెంట్లు చేసినా, ఎల్ఎంలు డిఎంలు ఏం చేసినా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. కొంతమంది నాలాంటి వాడు చివరికి జాతకం చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. చివరికి ఒక భార్యాభర్తలు విడిపోతారు అని చెప్పుకున్నా సర్వైవ్ కాలేకపోతున్నాడు. సో దీంట్లో నుండి వచ్చినటువంటి ఒక అసహనం అనుకోండి, ఒక పరిస్థితి అనుకోండి, మనకెందుకు ఈ పెంట అంటే మనం ఇంకా ఒకటే అనుకున్నా నేను, ఎక్కడనో ఒక అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది అంటే నేను ఏమనుకున్నా అంటే బంగ్లాదేశ్ లాంటి దేశంలో స్టార్ట్ అయిన అన్రెస్ట్ భారతదేశంలో కనుక వస్తే అది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తెలుగు రాష్ట్రాలలో. సో నేను గెస్ చేసిన, నేను అంటే జాతకపరమైన విశ్లేషణ చేసి ఇప్పుడు నేను ఎట్లుంటుంది అంటే నాది సుకుమారో ఏదో సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగేటువంటి మన నానక ప్రేమతో, అది నానక ప్రేమతో ప్లస్ ఇంకొకటి కూడా చెప్తాడు. ఏం చెప్తాడంటే దశావతారం సినిమాలో చెప్తాడు, ఎక్కడనో జరిగిన దానికి ఏదో లింక్ అయి ఉంటుంది. నేనేమంటా అంటే ఈ 2025, 24, 26లో జరిగేటువంటి తెలుగు రాష్ట్రాలలో జరిగేటువంటి సంఘటనలు ఖచ్చితంగా భారతదేశాన్ని ఖచ్చితంగా ఎక్కడికో తీసుకుపోతాయి. ఏదో ఒక పెను సంచలనం తెలుగు రాష్ట్రాల నుండి స్టార్ట్ అవ్వబోతుంది అనేది నేను నమ్మిన సిద్ధాంతం. అంటే ఎంత ఎక్స్ట్రీమ్కి పోతుంది అనేది సోషల్ మీడియా కానీ మీడియా కానీ చాలా ఎక్స్ట్రీమ్కి పోతుంది. సో ఇది ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు. సో ఏమవుతుంది అంటే ఇక్కడే మేము ఏదైనా నేను అనగలుగుతాంగా, నువ్వు మాట్లాడొద్దు.